వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్. తన పిల్ల అనుకొని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి. కర్నూలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 2వ విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 3వ విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కేవల్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో 4 కంటే ఎక్కువ ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొచ్చి కన్సర్న్ తహసీల్దార్కి దానికోసం నోడల్ ఆఫీసర్ పెట్టేసి దానికోసం ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఎస్టీ కూడా పెడుతున్నాము, ఎస్ఎస్టీ కూడా పెడుతున్నాము. దాంతోపాటు ఆల్ నోడల్ ఆఫీసర్ సంబంధించిన కూడా ట్రైనింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆర్ఓఏఆర్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఓ, ఓపీఓకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ పెడతారు. ఎవరైనా అబ్సెంటీ ఉన్నారో వాళ్ళకి ఈరోజు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మళ్ళీ ఇంకా ఒకసారి మనకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ అన్నీ సంబంధించిన అన్నీ రెడీ అవుతుంది. ఏమైనా కంప్లైంట్ అన్నీ వస్తుంది. 3 రోజుల క్రితం ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఒక కంప్లైంట్ రిడ్రెసల్ ఆఫీసర్స్ కూడా నియామకం జరిగింది. పేడ్ న్యూస్ సంబంధించిన కూడా సర్కులర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పేడ్ న్యూస్ వస్తే ఎవరైనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. ఆసియా కప్ ఆఫ్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను బహూకరించిన తిలక్ వర్మ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, షార్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, షార్ట్స్ ఎండీ సోని బాలాదేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు. స్కూటీపై స్టంట్ చేసిన మైనర్లను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఆపి మందలించారు. రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తించిన చిన్నారులను ఆపి భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయరాదని కఠినంగా హెచ్చరించారు. ఈ సంఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకాల పోలీస్ వెహికల్ వస్తుంది. దాని వల్ల సంగతి తెలుసు. ఎక్కడ చదువుతున్నావు? పాలిటెక్నికల్
కాలేజ్ తప్పు కదా? యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు, వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద, మళ్ళీ ఆ వెనకతలు వేసుకొని కూర్చొని. పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకతలో పోలీస్ వెహికల్ వస్తుంది, దాని వల్ల సంగతి తెలుసు. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్ ఇటీవలే తల్లిని కోల్పోవడం, ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండడం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న డీజీపీ జితేందర్ to attend their wedding also. On this occasion, I'll be failing in my duty if I do not thank him from bottom of my heart that he helped me develop some qualities of a good human being and a good family member. On this occasion, I'll be failing in my duty if I do not thank my family members, my wife, my children, and my son-in-law, my all other brothers, sisters, and everyone. And the most important is my father and mother. Of course, they are no more, but they were the people who always taught us values. They always said that value system is very, very important. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయంలో భాగమని, మన వారసత్వాన్ని గుర్తు చేసే ఆనంద వేడుకలు అని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు అన్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో దాండియా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సిసి అధ్యక్షుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ, నవరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన సద్దుల బతుకమ్మ, దేశంలో అత్యంత ప్రాచుర్యం ఉన్న దాండియాలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. అందుకే ఈ రెండు వేడుకలను మన సభ్యుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎఫ్ఎన్సిసి కార్యదర్శి తుమ్మల రంగారావు ఈ సందర్భంగా మాట్లాడారు. కరూరు తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. నా గుండెల నిండా బాధ ఉంది, త్వరలోనే నిజం బయటపడుతుంది. ఈ ఘటన కాల్చివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది, మాటలు రావట్లేదు. త్వరలో బాధిత కుటుంబాలను కలుస్తా. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. తప్పు లేకపోయినా మాపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நான் அதை அவாய்ட் பண்ணேன். இந்த நேரத்தில்
சொந்தங்களை இழந்து தவிக்கிற அத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும் என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் எப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவுமே செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள், தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள், தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு இப்போ பிடிச்சிக்கிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளோட அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட కంటిన్యూ ఆகும். థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ కోతి అప్పుడే పుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. తన పిల్ల అనుకొని దానిని ముద్దాడుతూ చెట్లపైకి తీసుకెళ్లింది. కుక్కపిల్లను కింద పడేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ కోతి ప్రవర్తన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ అరుదైన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నెట్టింట వైరల్ అవుతుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమర్రి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమర్రి ఏరియా సింగరేణి ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 2,45,000 టన్నులు కాగా 1,15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించి 56% నమోదైందని అన్నారు. రాబో నెలల్లో అండర్ గ్రౌండ్ గనుల్లో హాజరు శాతాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో ఆర్కేపీఓసీ ప్రారంభం కానుందని, ఆర్కేపీఓసీ ప్రారంభమైన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ను సునాయాసంగా సాధిస్తామని అన్నారు. కార్మికులు, అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో SO2 GM విజయ్ ప్రసాద్, PO శ్యామ్ సుందర్ రెడ్డి, ID కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం. అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ
మన మన్నమరి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుకున్నాం. మన్నమరి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ 2,45,000కి 1,15,000 మనకి రావడం జరిగింది. సుమారుగా 56% అచీవ్మెంట్ ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 12 లక్షలు గాను 7,68,000 రావడం జరిగింది. 60% ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది. ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటాం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేక్ పోయేది ఇప్పుడు ఒక రేక్ పోవడానికి ప్లాన్ చేసి ఎవ్రీడే ఒక రేక్ పంపించడం జరుగుతుంది. సుమారుగా 2,000 టన్నులు ఉన్న ఆగస్టు ప్రొడక్షన్ ఇప్పుడు 3,800 టన్నులు పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మన నిన్ననే ఆఫ్రోడింగ్ కాంట్రాక్ట్ ఒకటి KKOCలో అవార్డు అయింది కొత్తగా, ఎక్స్ప్రెస్ వే అండ్ RVR జాయింట్ జేవీ. ఇది త్వరలో ఆఫ్రోడింగ్ స్టార్ట్ అయితే మనకి OB రిమూవల్ తీయటం వల్ల మనకి టోల్ కూడా త్వరగా ఎక్స్పోజ్ అయ్యి ఈ మిగతా బ్యాలెన్స్ ఉన్న 6 నెలల్లో మన మందమరి నిర్దేశించిన టార్గెట్స్ సేఫ్టీతో కూడిన ఏదైతే మనం ఉన్న ప్రొడక్షన్ తీసుకుంటామనే నినాదం ఉందో దానికి తీసుకుంటానికి అన్ని విధాలుగా సమిష్టి కృషితో ఇక్కడ పనిచేసే ప్రతి కార్మిక సోదరులు, ఎంప్లాయీస్, యూనియన్ లీడర్లు అందరూ కూడా ఒక టీమ్గా పనిచేసే అధికారులు ముందుకు వెళ్తాము. ఇవే కాకుండా మనకి మందమరి ఏరియాలో ముందున్న సవాళ్ళు ఏంటంటే RKPOC స్టార్ట్ చేయడం. దానికి సంబంధించినవి కూడా రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారిని మనం కలవటం జరిగింది, DFO గారిని కలవటం జరిగింది. వాళ్ళు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో అన్నిటికీ సమాధానం రాసి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్లో పబ్లిక్ హీరింగ్ ఉంటుంది రామకృష్ణాపూర్. ప్యారలల్గా ఫారెస్ట్ డైవర్షన్ 366 హెక్టార్లు ఏదైతే ఉందో ఆ స్టేజ్ 1 కాంప్లైన్స్కి MOF ఢిల్లీకి పంపించడం జరుగుతుంది త్వరలోనే. అది అయిన తర్వాత మనకి మైన్ ఆఫ్లోడింగ్ ప్రపోజల్ కూడా RKPOC ఈ ఇయర్లో ఇప్పుడే ప్యారలల్గా వర్క్ అది కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మన మందమరి ఏరియా మనకి నిర్దేశించిన లక్ష్యాలు దాటించడంలో మనకి తోడ్పాటుగా ఉంటుంది RKPOC త్వరగా స్టార్ట్ అయితే. ఇదే విధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మైన్స్లో హాజరు శాతం పెరిగేటట్టు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పర్టికులర్గా కాజీపేట 2లో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ చేయటం, కాజీపేట 1లో కూడా కొత్త టన్నల్లో మ్యాన్ రైడింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేయటం, ఇటువంటి వర్క్స్ అని ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. సో దట్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల అక్కడ అబ్సెంటిజం తగ్గి మనకి కార్మికుల హాజరు శాతం పెరగడం వలన మనకు కావాల్సిన టార్గెట్ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళందరూ కూడా అన్ని మైన్స్ తిరిగి క్లియర్గా చెప్పడం జరిగింది. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ. వారు డే టు డేలో చేసే ఆ మైన్స్లో పనిచేసే సేఫ్టీ ఆఫీసర్ని ఓన్లీ సేఫ్టీ గురించే ఎక్కువగా చూడవలసి చెప్పడం జరిగింది. మిగతా ఇతర అధికారులు వాళ్ళు చేయాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అక్కడ సూపర్వైజర్స్ చేయాల్సిన పద్ధతిలో మనకి ఉన్న ఆల్రెడీ ప్రొసీజర్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం కూడా మనం మైన్స్ నడపాలని అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా మన వెల్ఫేర్ సైడు మన ఏదైతే కాలనీస్ ఇది కావచ్చు, క్వార్టర్స్ రిపేర్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటిని కూడా మేము కాలనీస్ తిరిగి అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అన్నిటినీ ఒక మంచి మందమరి ఏరియాని డెవలప్ చేయాలని మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు ముజఫర్ నగర్ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తుల కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడంతో పాటు 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలుకూరి ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. Hallelujah.
నిమిషం అట్లా ఉండండి. ఓకే. శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానము 1995లో ముజాఫర్ నగర్, గోవర్ధన్ నగర్లో దేవాలయం నిర్మాణం జరగడము చేసినాము. ఇక్కడ సంవత్సరము శ్రీరామనవమి 3 రోజులు, బ్రహ్మోత్సవాలు, తర్వాత హనుమాన్ జయంతి 1 రోజు, ఈ 10 రోజులు శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు ఉదయం 250 మంది, మధ్యాహ్నం 700-800 మందికి, రాత్రి 250 మందికి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతున్నది. ఆ మాయాభువనేశ్వరి అమ్మ దయతో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఆ అమ్మ ఆశీస్సులు ఇక్కడ ఉండే వాళ్లకు, వచ్చిన వాళ్లకు, దర్శనం చేసుకున్న వాళ్లకు అందరికీ ఎల్లవేళలా కాపాడుతూ అందరినీ సంరక్షించాలని సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు అమ్మవారికి 108 కలశాలతో మహా కుంభాభిషేకము జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా అన్నప్రసాదం ఉంటుంది. ఎమ్మెల్యే గారు గౌరచరితారెడ్డి గారు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆమె కూడా మాయాభువనేశ్వరి అమ్మగారి ఆశీస్సులు తీసుకొని ఆమె కూడా ఇక్కడ మేము చిరు సన్మానంతో ఆమెను సాగని శారదా శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ కల్లూరు ఎస్టేట్ ముజఫర్ నగర్లో ఉన్నటువంటి పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ 2015 సంవత్సరంలో ప్రారంభమై ఈ సంవత్సరానికి నిర్విఘ్నంగా 11 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గోపూజ నుంచి ప్రారంభమై సాయంకాలం దీపోత్సవం, పల్లకీ సేవ నుంచి ఆరంభం చేసి ఉంజూల సేవ వరకు ఉదయం గోపూజ, యంత్రార్చన, చండీ పారాయణము, బ్రాహ్మణుల చేత వేద పారాయణము, వచ్చినటువంటి భక్తాదుల చేత శ్రీచక్ర యంత్రార్చన, హోమాది కార్యక్రమాలు. తర్వాత అశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ఎవరు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సాయంకాలం 5 వరకు కూడా వచ్చిన వారికి కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమము, ఆ తర్వాత తిరిగి సాయంకాలం ఉత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గత 11 ఏళ్లుగా చాలా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఇదే దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ఈ యొక్క శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా జరగనటువంటి వైభవంగా, చాలా వైభవంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పొంగూరు నారాయణ, జనార్దన్ రెడ్డి సియోలోని కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించారు. ప్రభుత్వం సహాయం, ప్లాంట్ విస్తరణపై చర్చించి నవంబర్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్కి కియాను ఆహ్వానించారు.
నాగూర్ కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనే నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఫ్లయింగ్ బర్డ్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. చెప్పినట్టు నలుగురు ప్రింటర్స్ పంపిషన్ వాళ్ళకి చెప్పేసి ఎనీ ప్యాంప్లెట్ ఏమైనా సరే పోస్టర్ ఏమైనా సరే వితౌట్ నేమ్ ఆఫ్ ద ప్రింటర్ పబ్లిషర్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 48 hours ముందు కూడా మొత్తం ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది. విత్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ 44 hours ముందు మన సర్పంచ్ ఎలక్షన్. 48 hours ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం? క్లోజ్ ఆఫ్ ద పోల్ అంటే మీకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.